మొత్తం మీరే చేశారు, మీదే అంతా, మొత్తం అందరూ ఓపెన్ అవుతూ వైసీపీ నేతలందరూ ఒక్కొక్కరుగా బహిరంగంగానే ఓటమికి కారణాలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను వైసీపీ నేతలు నేరుగా చెప్తున్నారు. బహిరంగంగానే వారి ఓటమి గల కారణాలను చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ను నేరుగా చెప్పే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నారు. ఇంత దారుణ ఓటమిని ఎవరు ఊహించలేదు, కలలో కూడా కలగనలేదు. సంక్షేమ పథకాలు తమను మరోసారి అధికారంలోకి చేరవేరుస్తాయని నమ్మారు తప్పించి ప్రజలు ఇంత లోపల రగిలిపోతున్నారనే కసితో సమయం కోసం వెయిట్ చేస్తున్నారన్న విషయం నేతలకు కూడా తెలియడం లేదు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కరే వైసీపీ ఓటమి గల కారణాలు చెప్తుండడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. కూల్చివేతలే తమ కొంప ముంచుతాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతలను ప్రజలు సహించలేకపోయారని, అదే తమ ఓటమికి ప్రధాన కారణమైందని ఆయన విశ్లేషించారు. నాడు కూల్చకుండా ఉంటే ఇంత దారుణమైన ఓటమి దక్కేది కాదని ఆయన తెలిపారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చడానికి ప్రజలు గుర్తుపెట్టుకుని మరీ తమ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఆయన తన అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టేశారు. వైసీపీ ఓటమికి అనేక కారణాలతో పాటు కూల్చివేతలు కూడా ఒక కారణమని ఆయన ముక్తాయించారు. ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఓటమి గల కారణాలు చెప్పేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే తమ పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయన్నారు. ఆయన నేరుగా ఒక వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. నాసిరకం మద్యం సరఫరా చేయడం వల్ల మద్యం తాగేవాళ్ళు, ముఖ్యంగా దానికి అలవాటు పడిన వాళ్ళు ఫ్యాన్ పార్టీ వైపు చూడలేదన్నారు. తాము దీనిని గుర్తించి మద్యం పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. పేద వర్గాలు మద్యం, ఇసుక పాలసీ కారణంగానే పార్టీకి దూరమయ్యారని మహేష్ రెడ్డి తెలిపారు. అంతేకాదు, పార్టీలోకి కొందరు నేతల నోటి దురుసు కూడా తమ ఓటమికి కారణమని ఆయన విశ్లేషించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతలే చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను దూషించడంతో ఇంత దారుణ ఓటమి సంభవించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారు నిత్యం చేసే అవమానాలే టీడీపీ అభిమానుల్లో కసిని పెంచాయని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. వీళ్ళిద్దరే కాదు, ఎక్కువ మంది నేతలు సంక్షేమంపై పెట్టిన దృష్టి అభివృద్ధిపై పెట్టకపోవడం, తమను జనంలో ఉండమని చెప్పి ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం కూడా ఓటమికి ప్రధాన కారణమని గట్టిగా చెప్తున్నారు. మరి ఈ లోపాలని సవరించుకునే శక్తి జగన్కుందా, లేక తాను చేసిందే కరెక్ట్ అని ఆయన ఇప్పటికీ భావిస్తున్నారా అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.